గురువారం రోజున నేను మా స్నేహితులు కలిసి అరుణాచల్ గిరి ప్రదర్శన మొదలుపెట్టామండి. అరుణాచల్ గిరి ప్రదర్శన అంటే తమిళనాడులో తిరువన్నమలై ఉన్న అరుణాచల్ ప్రాంతాన్ని భక్తి శ్రద్ధలతో కాలినడకన చుట్టి రావడం అని అర్థం వస్తుంది. అరుణాచల్ ప్రాంతాన్ని శివుడు తన స్వయంగా లింగ రూపంలో ప్రకటించుకున్న చోటుగా భావిస్తారు ప్రతి ఒక్కరూ. మరి ఈ ప్రదర్శన చేయడం వల్ల శివుని అనుగ్రహం, పాపవివేచన, శాంతి లభిస్తాయి అన్నమాట. ఈ గిరి ప్రదర్శన ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ప్రదర్శన చేస్తూ ఉంటారండి. ఈ గిరి ప్రదర్శన 14.6 కిలోమీటర్లు అయితే వచ్చింది మాకు. ఏమండి, ఈ పొడవాటి నడక వల్ల శరీరానికి మంచి వ్యాయామం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ప్రకృతి మధ్యలో నడక చేయడం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా ఇద్దరికి కూడా. ఈ ప్రదర్శన ఎప్పుడైనా చేయొచ్చు, కానీ కార్తీక పౌర్ణమి, మాస పౌర్ణమి, గురువారం, సోమవారం రోజుల్లో అత్యంత శుభప్రదం. ఈ మార్గం చేయడం వల్ల, ఈ ప్రదక్షిణ చేయడం వల్ల పాప విమోచన, ఆరోగ్య, ఐశ్వర్య ప్రాప్తి, మనుష్య ప్రశాంతత కలుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం 8 లింగాలను అయితే మనం దర్శిస్తాం అనమాట. దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం అనమాట. ఇది తూర్పు దిశగా ఉంటుంది. ఇంద్రుడు ఈ లింగాన్ని ప్రశ్నించేదిగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి అగ్నిలింగం ఉంటుంది. తర్వాత యమలింగం, తర్వాత బ్రహ్మాండలింగం, నైరుతి లింగం అని పిలుస్తారు. దాని తర్వాత వరుణలింగం, దాని తర్వాత వాయులింగం, దాని తర్వాత కుబేరలింగం కూడా ఉంటుంది. 8వది ఈశాన్యలింగం. ఈ అన్నింటినీ కలిపి గిరి ప్రదర్శన చేస్తారన్నమాట. ఏమంటే ఇందాక మొదటిగా చెప్పాను కదా, అరుణాచల్ ప్రాంతాల్లో మొత్తం 8 లింగాలు ప్రదర్శించారని చెప్పేసి. దీనిలో ఈ లింగాల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో మనం మొదటగా దర్శించుకునే లింగం ఇంద్రలింగం అంటారన్నమాట. ఇది ఏంటంటే తూర్పు దిశగా ఉంటుంది. దీన్ని ఇంద్రుడు ఈ లింగాన్ని ప్రదర్శించని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇది ఏంటంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని మనకి ప్రసిద్ధిస్తుంది అన్నట్టుగా ప్రసిద్ధి అనమాట. ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతూ ఉంటారు. దాని తర్వాత కొంత దూరం నడిచిన తర్వాత, అంటే ప్రతిదానికి ఒక 1.7 అట్లా కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం అగ్నిలింగాలను చూస్తాం అనమాట. అగ్నిలింగం ఇది వచ్చేసరికి దక్షిణ తూర్పు దిశగా ఉంటుంది. అగ్నిదేవుడు సంబంధించింది అనమాట ఇది ఏంటంటే మన కర్మఫలాలను శుభ్రంగా మార్చి శక్తి కలిగి ఉంటుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి యమధర్మరాజుని అనుగ్రహం పొందడానికి మనం యమలింగాన్ని దర్శించుకుంటాం అనమాట. ఇది ఒక దక్షిణ దిశగా ఉంటుంది. ఈ మార్గ మధ్యాహ్నం మనకు చేస్తాం అనమాట. సో ఇటు వెళ్తుంటే ఇప్పుడు ఓన్లీ మన తెలుగు వాళ్ళకి మాత్రమే కాకుండా ఇటు ఫారినర్స్ కూడా చాలామంది మాకు ఎదురవుతున్నారు అనమాట. చిన్న చిన్న పిల్లలు సైతం కూడా దీన్ని అవైలబుల్గా నడుస్తున్నారు. సో ఇట్లా నడుస్తుంటూ పోతుంటే మనం నెక్స్ట్ 4th లింగం అనమాట. ఇది నైరుతి లింగం అని పిలుస్తారన్నమాట. ఇది వచ్చి మనకి దక్షిణ పశ్చిమంగా ఉంటుంది. నైరుతి వైపున ఉండే లింగంగా దీన్ని పరిగణిస్తారనమాట. నైరుతి ఏంటంటే మనకి భయాలు తొలగించి ధైర్యాన్ని ప్రసాదించే లింగంగా పరిగణిస్తారన్నమాట ఈ 4వ లింగాన్ని. సో ఈ వీడియో సంబంధించి ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వచ్చు, బట్ ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మాత్రం ఈ లింగాల గురించి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. అది సరళమైన భాషలో, నాకు అర్థమైన భాషలో. నెక్స్ట్ 5వ లింగం వస్తుందండి. ఇది వరుణలింగం అని పిలుస్తాం అనమాట. వరుణలింగం సంబంధించింది అనమాట. ఈ లింగాన్ని దర్శించుకుంటేనంట సంతాన భాగ్యం, మంచి ఆరోగ్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి నాకు ఇట్లా చెప్తున్నారు. మార్గ మధ్యాహ్నంలో కలిసిన మా మిత్రులు, స్నేహితులు, నాతో పాటు నడిచే ప్రయాణికులు కూడా నడిచారన్నమాట. మొత్తానికి ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట అండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ చేసాం అనమాట. అసలు ఈ వింటర్లో అయితే మాకు చాలా అలసటే లేదండి. నేనైతే మహా అయితే 1 కిలోమీటర్ కూడా ఇప్పుడు నడిచే ప్రయత్నం చేయలేదు. మొదలుపెట్టాను, అంత శివాజ్ఞాలు ఏంది ఏమి జరగదంటారు కదా. మాకైతే ఇప్పటివరకు ఎట్లాంటి అలసట లేదు. మా ప్రయాణం సాగుతూ ఉందన్నమాట. మార్గమధ్యంలో మనకి రుద్రాక్షలు కూడా పంచి పెడతారండి ఇది ఏరియాలో. నన్ను పిలిచి అతను నాకు రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష ఇచ్చారు. అది శివుడే నాకు పంపించినట్టుగా నేను భావించాను అనమాట. దాన్ని తీసుకొని నేనైతే జేబులో పెట్టుకున్నాను. మా స్నేహితుడికి నాకు ఇచ్చారనమాట. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మార్గ మధ్యాహ్నంలో మనకి 5వ లింగం అదేంటంటే వరుణలింగంగా పరిగణిస్తారన్నమాట. అంటే వరుణ దేవునికి సంబంధించిన లింగం అనమాట. అంటే వరుణ దేవుని ప్రదర్శించి చెప్తారు. ఇది సంతాన భాగ్యం, మంచి ఆరోగ్యాలు కలగడానికి ఈ 5వ లింగం అయితే చాలా ప్రసిద్ధి అన్నట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి. అసలు
ఈ అరుణాచల కొండ అనేది ఒక శివుని రూపంలోనే చెబుతారండి. శివుడు అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఒక చిన్న చిన్న జీవుల్లాగా శివుని చుట్టూ మనం చేస్తున్న భావం అయితే మనకు కలుగుతుంది. ఈ వరుణలింగం గురించి చెప్పుకున్నాం కదండి, వరుణకి సంబంధించింది. ఇది సంతాన భాగ్యం గురించి, మంచి ఆరోగ్యాల గురించి చేస్తారనమాట. ఈ టెంపుల్ లోపల ఒక చెట్టులాగా ఉందండి, దానికి ఉయ్యాలు లాంటివి కడుతున్నారనమాట. ఫస్ట్ మాకు అర్థం కాలేదు, తర్వాత దీని గురించి చూస్తే అది మాకు అర్థమైంది అనమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే ఓన్లీ లింగాలే కాదండి, ఈ దారి నడక మార్గంలో చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మనకి ఈ మార్గ మధ్యలో మనకి సాయిబాబా టెంపుల్స్ కనిపిస్తాయి, అలాగే నవగ్రహాల టెంపుల్స్ కనిపిస్తాయి, కొన్ని ఆశ్రమాలు కనిపిస్తాయి. సో ప్రత్యేక ఎక్స్పీరియన్స్ అయితే చెప్పచ్చు మనం. నెక్స్ట్ మనం ఆరో లింగానికి దర్శించుకుంటాం అన్నమాట ఇదే మార్గంలో. అది వచ్చి మనకి వాయులింగం అని చెప్పచ్చు అనమాట. ఈ వాయులింగం మనకి వాయువ్య దిశగా ఉంటుందన్నమాట. ఇది వాయుదేనికి అంకితం అన్నట్టుగా చెప్పొచ్చు మనం. ఇది శ్వాస సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం అని చెప్పేసి అంటూ ఉంటారు. జీవితంలో సానుకూల మార్పులు కలిగిస్తుందని చెప్తూ ఉంటారు అనమాట. ఇది వాయులింగం అనమాట. ఇది 6వ లింగం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దర్శించవలసిన లింగం అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి నోటీస్ బోర్డు లాంటివి కనిపిస్తూ ఉంటారు అనమాట. లింగానికి ఎంత అయితే మనకి డిస్టెన్స్ ఉందో చెప్తూ ఉంటారు. ప్రతి దానికి మనం 1.7 కిలోమీటర్స్ అయితే అప్రాక్సిమేట్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం నెక్స్ట్ వాయు లింగం చూసిన తర్వాత చిన్న చిన్న ఆల్ట్స్ ఉంటాయన్నమాట. మనం కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ అయితే మంచి ఏర్పాట్లే చేశారు. సో డైరెక్షన్ బోర్డ్స్ అయితే ఇంకా ఎక్కువ పెడితే బాగుంటుందని మేము అనుకున్నాం అనమాట. మనం ఇప్పుడు వరకు 6 చూసామన్నమాట. నెక్స్ట్ 7th లింగం వచ్చేసరికి కుబేర లింగం అంటారనమాట. ఇక్కడ ప్రతి చోట కూడా మంచి మంచి షెల్టర్స్ ఆల్ట్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి గుడి ముందు కూడా మన దీపం వెలిగించుకునే సౌకర్యం ఉంటుంది. అవకాశం ఉంటే మీరు ఉపయోగించుకోండి. అన్ని గుడులు దర్శించడానికి మనకి సాధ్యం కాదు కాబట్టి ఈ ప్రయాణంలో మనం మోక్ష మార్గం అనే ఒక ప్రదేశం చూస్తాం అన్నమాట. ఈ మోక్ష మార్గం అంటే ఏంటంటే దీనిలోంచి మనం బయటికి రాగానంటే మోక్ష మార్గం ద్వారా మనం బయటికి వచ్చిన తర్వాత మన మనస్సు నిశ్చలత్వంగా మారుతుందని అందరూ భావిస్తారన్నమాట. ఇట్లానే ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందారని అరుణాచల చరిత్ర చెబుతుందన్నమాట. ఈ మార్గం కూడా ప్రయాణిస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న అహంకారం, భయాలు లాంటివి కూడా తొలగిపోతాయని చెప్పి అంటారనమాట. మోక్షం అంటే నేను అనే భావన లేకుండా శివుని తత్వంలో విలీనమైపోవడం అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. సో ఈ మోక్ష మార్గం నుంచి రావడం వల్ల ఏంటంటే మనకి పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్తారన్నమాట. నెక్స్ట్ అసలు వాతావరణం కూడా ఎంత బాగుంటుందంటే అసలు ఆ క్లైమేట్లో నుంచి, ఆ కొండల మధ్య నుంచి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఎటువంటి ఆలోచనలు కూడా రావన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనకి అలసట అనేది నాకైతే తెలియలేదు. నా స్నేహితులు కూడా అదే చెప్తారనమాట. అసలు 14 కిలోమీటర్లు నడవడం అనేది మామూలు విషయం కాదు. సో ఆ శివుని మన మనసులో స్మరించుకుంటూ ఆ కొండ ఆ యొక్క ప్రదేశాన్ని దర్శించి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఆ ఊరు కూడా చాలా బాగుంది అనమాట. ఆ కొండ చుట్టూ ఉన్న టెంపుల్స్ కానీ, అక్కడ ఉన్న స్కూల్స్ కానీ, అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, అసలు తమిళనాడు అనేది చాలా గుడ్లకి ఫేమస్ అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. సో మేము మార్గం మధ్య చాలా గుళ్ళు అయితే మేము ఖచ్చితంగా చూసాము. నెక్స్ట్ మార్గ మధ్యంలో మనకి వచ్చేది ఈశాన్యలింగం అనమాట. ఈశాన్యలింగం అంటే మనకి మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు కదా, వాటికి సంబంధించింది మోక్షం కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే మనకి ప్రత్యేకంగా పూజ చేసిన తావిత్రులు లాంటివి ఇస్తారనమాట. ఇవి ఏంటంటే ఇట్లా మనకు ఉంటే కనుక ఒక ఆధ్యాత్మికంగా మనకి మంచిదన్నట్టు చెప్తూ ఉంటారు. ఈ ఎనిమిదవ ఈశాన్యలింగం ఇదే. ఇక చివరిగా మనం ఏంటంటే చివరి లింగమైన అగ్నిలింగాన్ని దర్శించుకునే సమయం ఆసనం అయిందనమాట. సో అరుణాచల్ ప్రదేశ్ అనేది ముఖ్యంగా 3 లింగాలు ఇక్కడ ప్రసిద్ధి చెందినవి. దాంట్లో ఫస్ట్ది అరుణాచలేశ్వర లింగం, అది ఆలయ ప్రాంగణంలో ఉండేది. నెక్స్ట్ మీకు పాతాళ లింగం అంటారు, అదే రమణ మహర్షి ధ్యానం చేసిన ప్రదేశం చెప్తారు కదా, అదే అనమాట. నెక్స్ట్ 8 లింగాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అష్టలింగాలు మన గిరిప్రదక్షిణ మార్గంలో మనకు కనిపిస్తాయి కదండి, అదే అనమాట. సో చివరిగా మనం అరుణాచలేశ్వర స్వామి లింగం గురించి మనం తెలుసుకోబోతుంది అనమాట. అదేంటంటే మనం అగ్ని లింగం కింద మనం పరిగణలోకి తీసుకుంటాము.
పంచభూత లింగాలలో మన అగ్నిలింగం అనేది శివుని యొక్క తేజస్సుని చూపిస్తుంది అనమాట. ఇక్కడ బ్రహ్మ విష్ణు మధ్య జరిగిన తత్వజ్ఞానాన్ని గుర్తుపెట్టుకునేలాగా ఈ అగ్ని అరుణాచలేశ్వరుడు వెలిచాడినట్టుగా ప్రసిద్ధి చెందుతుంది అనమాట. మోక్ష మార్గం లింగ దర్శనాలు ఏమో కానీ అసలు నాకు ఈ గుడి దర్శించిన తర్వాత నాకైతే చాలా విముక్తి, ప్రశాంతత, నాకుండే టెన్షన్స్ కూడా ఇక్కడ తొలగిపోయినాయని చెప్పచ్చు. అసలు ఈ గుడి చూడడానికి నాకు 2 గంటలు అయితే సరిపోలేదు. ప్రతి ప్రదేశం కూడా నాకు ఒక మధుర అనుభూతిని కలిగించాయి అనమాట. ఈ టెంపుల్లో మనకి 1000 స్తంభాల మండపాలను చూస్తాము. అలాగే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ ఏంటంటే మనకున్న గాలిగా ప్రయాణాన్ని ఒకే చోటు నుంచి సందర్శించే అవకాశం కూడా మాకు కలిగేస్తుంది అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ గుడిని సందర్శిస్తే చాలా బాగుంటుంది అనమాట. మనకి ప్రాంగణంలో చూసే లోపు ఒకసారి ఈ లింగ దర్శనాలు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్రయత్నం చేస్తామండి. దీంట్లో మనకు మొత్తం 8 లింగాలు అయితే మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం అనమాట. వీటిని దర్శించుకున్న తర్వాత మనం అగ్నిలింగాన్ని చూసుకుంటాం. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట ఈ టెంపుల్ని చూడడానికి. ఎంత చాకచక్యంగా చెక్కారంటే అసలు ఇది దేవతల కట్టిన గుడి అంటే నమ్మే విధంగానే ఉంది. గుడి అంటే అట్లా తీరన్నమాట. ఇప్పుడు నేను ఇటువంటి